ఈరోజు వీడియోలోకొచ్చి రెడీమిక్స్ కన్‌స్ట్రక్షన్ మిషనరీ ఎస్ఎంఈ ఐపీఓ అనమాట. కంపెనీ అనాలిసిస్ చూసి లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసి అప్లై చేయాలో లేదో చూద్దాం. ముందుగా ఈ కంపెనీ చూసుకుంటే ఇది 2012లో స్టార్ట్ అయిందనమాట. రెడీమిక్స్ కన్‌స్ట్రక్షన్ మిషనరీ లిమిటెడ్ అని. ఇదొక మహారాష్ట్రకు చెందిన కంపెనీ అనమాట. ఇది మల్టీ డిసిప్లినరీ మ్యానుఫ్యాక్చరర్ అండ్ సప్లయర్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్స్ సెక్టర్‌కి ప్రొవైడ్ చేస్తూ ఉంటుందనమాట కన్‌స్ట్రక్షన్స్‌కి. అలాగే కంపెనీ వచ్చి మనకి ఇంజినీరింగ్ సొల్యూషన్స్ చేస్తుంటాం, డిజైన్ చేస్తుంది, డెవలపింగ్ చేస్తుంది, ఫ్యాబ్రికేటింగ్ అండ్ ఇన్‌స్టాలేషన్ ప్లాంట్ మెషినరీస్, ఎక్విప్‌మెంట్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుందనమాట. అలాగే కంపెనీ వచ్చి మనకి ఎండ్ టు ఎండ్ టర్కనీ సొల్యూషన్స్ అని కాన్సంట్రేషన్, డెవలప్మెంట్, ఫ్యాబ్రికేషన్, టెస్టింగ్, ఇన్‌స్టాలేషన్ ఇవన్నీ చేస్తూ ఉంటుందనమాట. కన్‌స్ట్రక్షన్‌కి రెడీమిక్స్ ఐటమ్స్ అన్నీ ఎక్విప్‌మెంట్స్ అవి తయారు చేస్తూ ఉంటుందనమాట. అంటే ఈ కంపెనీ వచ్చి మనకి ఇల్లు కట్టిన తర్వాత కాంక్రీట్ అవన్నీ కావాల్సితే అవన్నీ రెడీమిక్స్ తయారు చేసి సిమెంట్ అన్నీ కలిపి కాంక్రీట్ స్లాబ్స్ అవన్నీ తయారు చేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఓన్లీ ఇండివిజువల్స్ కాకుండా బిజినెస్ టు బిజినెస్ అనమాట. ఈ క్లయింట్స్ అందరూ బిజినెస్ టు బిజినెస్ చేసేవాళ్ళు కన్‌స్ట్రక్షన్ కంపెనీస్‌కి ఆటిలకి మిషనరీ అవి సప్లై చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే కంపెనీ యొక్క రెవెన్యూ వైస్ కనుక మనం చూసుకుంటే, ఇండస్ట్రియల్ వైస్ చూసుకుంటే మనకి కన్‌స్ట్రక్షన్, బిల్డింగ్ మెటీరియల్ వాళ్ళ దగ్గర నుంచి 48% రెవెన్యూ వస్తుంది. అలాగే కాంక్రీట్ ఇండస్ట్రీ నుంచి 27%, సిమెంట్ ఇండస్ట్రీ నుంచి 3% రెవెన్యూ వస్తుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుంచి 22% రెవెన్యూ వస్తుందనమాట. అలాగే ఏ స్టేట్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుందంటే మహారాష్ట్ర నుంచి 40%, ఆంధ్రప్రదేశ్ నుంచి 14%, తెలంగాణ నుంచి 7% అనమాట. అలాగే కర్ణాటక నుంచి 7%, మిగిలిన స్టేట్స్ నుంచి 32% రెవెన్యూ వస్తుంటుందన్నమాట ఈ కంపెనీకి. అలాగే ఈ కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ ప్రకారంగా మనం చూసుకుంటే 134,72,00,000 రూపాయలు వాల్యూ ఉందన్నమాట ఈ కంపెనీకి. అలాగే అసెట్స్ పరంగా చూసుకుంటే మనకి 22లో చూసుకుంటే 30 కోట్ల అసెట్స్ ఉన్నాయి. అలాగే 23లోకి 32 కోట్లు ఉందన్నమాట. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 39 లక్షల వరకు అసెట్స్ వాల్యూ ఉందన్నమాట. అలాగే డిసెంబర్ అయ్యేటప్పటికి 24లో 52 లక్షల అసెట్స్ వాల్యూ ఉన్నాయి. అసెట్స్ అయితే పెరిగాయి కానీ రెవెన్యూ పరంగా చూసుకుంటే మనకి 22లో 47 క్రోర్స్ రెవెన్యూ వస్తే, అలాగే 23లో 55 క్రోర్స్ రెవెన్యూ వచ్చిందనమాట. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే దగ్గర దగ్గర 70 కోట్ల వరకు రెవెన్యూ వచ్చింది. అలాగే డిసెంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి మళ్ళీ 35 కోట్ల రెవెన్యూ వచ్చిందనమాట. అంటే రెవెన్యూలో హాఫ్ ఆఫ్ ది రెవెన్యూ వచ్చిందనమాట. ఇంకొక 3 మంత్స్ ఉంది కాబట్టి 70 క్రోర్స్ కూడా టచ్ అయ్యే ఛాన్సెస్ లేదు కాబట్టి రెవెన్యూలో ఫాల్ వచ్చిందనమాట. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్లో కూడా ఫాల్ వచ్చింది. 22లో 1,33,00,000 వస్తే 23లో 2,78,00,000 వచ్చిందనమాట. ఇంక్రీజ్ అయింది. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే మనకి 9,28,00,000 ప్రాఫిట్ వచ్చిందనమాట. అలాగే మళ్ళీ డిసెంబర్ క్వార్టర్‌లో చూసుకుంటే 1 క్రోర్‌గా వచ్చిందనమాట ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సడెన్‌గా డ్రాస్టిక్ చేంజ్ కూడా వచ్చింది ఫాల్‌లో. అలాగే అప్పు చూసుకుంటే 16,68,00,000 అప్పు ఉందనమాట అట్ ప్రెజెంట్ ఈ కంపెనీకి. అలాగే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆర్ఓఈ చూసుకుంటే 65% ఉంది. ఆర్ఓసీ చూసుకుంటే 48% ఉందనమాట. రిటర్న్ ఆన్ నెట్ వర్త్ చూసుకుంటే 49% ఉంది. డెప్త్ అప్పు చూసుకుంటే 0.42 ఉందనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ కనుక మనం చూసుకుంటే ఏంటంటే ఉన్న అప్పును తగ్గించుకోవడానికి ఫుల్‌గాని కానీ పార్ట్‌గా కానీ ఈ కంపెనీ చూసుకుంటుందనమాట అప్పు తగ్గించడానికి. అలాగే వర్కింగ్ క్యాపిటల్ గురించి జనరల్ కార్పొరేట్ పర్పస్ అనమాట. అంటే ఐపీఓ ఎక్స్‌పెన్సెస్ రిలేటెడ్ గురించి హెచ్ఈఎం సెక్యూరిటీస్ లిమిటెడ్ అన్నోళ్ళు ఈ ఐపీఓని తీసుకురావడానికి గల మేనేజ్మెంట్ చూస్తూ ఉంటారనమాట. అలాగే బిగ్ షేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వెబ్‌సైట్‌లో మనకి అలాట్‌మెంట్ తెలుస్తుందనమాట. అప్లై చేసిన వాళ్ళు అలాట్ అయిందో లేదా అని చూసుకోవడానికి. అలాగే ఐపీఓ టైమ్‌లైన్ చూసుకుంటే 6th ఫిబ్రవరిన ఓపెన్ అవుతుంది. 10th ఫిబ్రవరిన క్లోజ్ అవుతుందనమాట. అలాట్‌మెంట్ చూసుకుంటే మనకి 11th ఫిబ్రవరిన అలాట్‌మెంట్ తెలుస్తూ ఉంటుంది బిగ్ షేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో. అలాగే ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే మనకి 121 నుంచి 123 రూపీస్ పర్ షేర్ అనమాట. ఒక లాట్‌లోని 1000 షేర్స్ ఉంటాయి కాబట్టి మనకి 1,23,000 రూపాయల అమౌంట్ కావాల్సి వస్తుందనమాట అప్లై చేయడానికి. టోటల్ ఐపీఓ సైజ్ చూసుకుంటే 37,66,00,000 అనమాట. మొత్తం అంతా ఫ్రెష్ ఇష్యూ. ఫేస్ వాల్యూ చూసుకుంటే 10 రూపీస్ పర్ షేర్ అనమాట. అలాగే ఓవరాల్‌గా ఈ ఐపీఓలో అప్లై చేయాలా లేదా అంటే రెడీమిక్స్ కాంక్రీట్ అనమాట. ఈ కంపెనీ వచ్చి ఇంజినీరింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంటుంది. ఇండస్ట్రీస్ అన్నిట్లికి సర్వీసెస్ చేస్తూ ఉంటుంది. అలాగే ఏఎంసీ కూడా చేస్తూ ఉంటుందనమాట. ఏఎంసీ అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ అనమాట. అలాగే కస్టమర్స్ రిక్వైర్మెంట్‌ని బట్టి ప్లాంట్స్, మిషనరీస్ అవన్నీ రెడీ చేసి సప్లై చేస్తూ ఉంటుందనమాట. కంపెనీ చూసుకుంటే మనకి స్టడీగానే గ్రోత్ ఉంది కానీ రెవెన్యూలో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్‌లో ఫాల్ వచ్చిందనమాట.
అలాగే సడన్గా ఈ ఎర్నింగ్స్ కూడా 24లో రైజ్ అయినా సరే ప్రాఫిట్లో మాత్రం డిక్రీజ్ వచ్చిందనమాట. దీన్ని బట్టి మనకి అప్లై చేయాలా లేదా అంటే ఏంటంటే, ఎవరైతే రిస్క్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసినా వాళ్ళకి కూడా లిస్టింగ్ గెయిన్స్ వచ్చే ఛాన్సెస్ లేవు కాబట్టి అప్లై చేయడం కంటే అవాయిడ్ చేయడం మంచిదని నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ప్రస్తుతానికి గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తే 7% ఉంది. అంటే ₹9 ప్రాఫిట్ చూపిస్తుంది కాబట్టి 1,23,000 పెట్టి 9,000 ప్రాఫిట్‌కి పెట్టుకుంటే ఆ 9,000 అన్నా వచ్చి ప్రాఫిట్ వస్తదో లేదంటే నెగెటివ్‌లో లిస్ట్ అవుతదా అన్నది మనకు తెలీదు కాబట్టి, ఇప్పుడు అలాగే ప్రస్తుతానికి మార్కెట్ కండిషన్ కూడా బాలేదు కాబట్టి ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి అవాయిడ్ చేయడమే మంచిదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.